క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అనే మాటకు అర్థము క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తు హ్యాపీ బర్త్డే కాదు, కానీ క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించుట అని అర్థం ఇచ్చే పదం అది. అయితే ఈరోజు మనమందరము కూడా క్రీస్తుని ఆరాధించడానికే మనము దేవుని యొక్క మందిరానికి వచ్చాము. ఈ క్రిస్మస్ మహాపర్వదినాన క్రీస్తును ఆరాధించడానికి మనమందరము మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి పూజించి దేవుణ్ణి కీర్తించి కొనియాడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఈ దినానికి సజీవులుగా లేని వారు ఎందరో ఉన్నారేమో. అయితే దేవుడు మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని భయభక్తులను శ్రద్ధాశక్తులను మనకిచ్చి దేవుని మందిరంలో దేవుణ్ణి సేవించేవారిగా దేవుణ్ణి పూజించేవారుగా క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటో ఆ అర్థాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవారిగా మనల్ని దేవుడు ఈ సమయంలో చేసినందుకు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నిండు హృదయంతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఈ క్రిస్మస్ మహాపర్వదినాన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. క్రిస్మస్ సందేశాలు మనము ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ వస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో వేరే సందేశాలు చెప్పుకుంటే బాగోదు. క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సందేశాలే మనము చెప్పుకోవాలి. క్రిస్మస్ సందేశాలే బోధించే బోధకులు బోధిస్తారు. క్రిస్మస్ సందేశాలే దేవుని సంఘాలు వింటూ ఉంటారు. అయితే మనమందరము కూడా ఈ క్రిస్మస్ దినాన క్రిస్మస్ సందేశాన్నే నేర్చుకుందాం. అనేక సార్లు విన్నా సరే మనము ఇంక ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సందేశాలుగా ఆ మాటలే ధ్యానించుకోవాలి. అయితే మనము నేర్చుకుందాం, మనకందరికీ తెలిసిన విషయాలే మరలా ఒక్కసారి మనం నేర్చుకుందాం. అసలు యేసుక్రీస్తు ప్రభువు జన్మించినటువంటి ఆ సందర్భంలో జరిగిన ప్రతి సంఘటన లైన్ బై లైన్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినటువంటి కాలంలో జరిగినటువంటి ప్రతి సందర్భము వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి ఏమేమి సంఘటనలు జరిగాయి అన్నది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసా అసలు ఫస్ట్ ఈ యేసుక్రీస్తు ప్రభు జన్మలో లేదంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో మొదటగా జరిగిన సందర్భం ఏమిటి? మరియను దేవదూత దర్శించడం అనేది మొట్టమొదటిగా జరిగినటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో జరిగినటువంటి ఆ యొక్క విషయములో మనం మొట్టమొదటిగా చూస్తే ఎలిజబెత్ ఈ యొక్క మరియను దర్శించడం అనేది మనం చూడవచ్చు. మనం చదువుదాం ఒకసారి, లైన్గా చూద్దాం. జరిగిన సంఘటనలన్నీ కూడా వన్ బై వన్ లైన్గా చూద్దాం. మొట్టమొదటిగా లోకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి, మత్తయి సువార్త మొదటిగా రాయబడిన ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో మొదటిగా జరిగినటువంటి సందర్భము మత్తయి సువార్తలో రాయలేదు. అసలు మత్తయి సువార్తలో లేదు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో మొదటిగా జరిగిన సందర్భము మనము ఎక్కడ చూస్తామంటే ఖచ్చితంగా ఎక్కడ చూస్తామండి? లోకాసు వార్తలోనే చూస్తాము. లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుదాం. ప్రతి ఒక్కరూ బైబిళ్ళు తెరవండి. ప్రతి ఒక్కరూ బైబిళ్ళు తెరిచి లోకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాటలు చూడండి. బైబిళ్ళు తెరిచి ప్రతి ఒక్కరూ చూడండి. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో బైబిల్ చదివేటప్పుడు లేదంటే చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చదవడం మానేసి చూడడం మానేసి, లేదంటే సేవకుడు బోధిస్తుండగా సేవకుడు చెప్పే వాక్యం వినడం మానేసి చర్చిలో ఉన్న వాళ్ళు అందరూ ఎలాంటి బట్టలు కట్టుకొచ్చారు, క్రిస్మస్ దినాన్న ఎలాంటి బట్టలు వేసుకున్నారు, పాస్టర్ గారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, పాస్టమ్ గారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎవరి బట్టలు బాగున్నాయి ఎవరి బట్టలు బాగోలేదు అని చూస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి వేడుకల్లో. కానీ బట్టల సంగతి తర్వాత చూద్దాం. అందరూ వేసుకునేది బట్టలే. అయితే ఎవరి కాళ్ళు వారి స్థితిని బట్టి మంచి బట్టలు వేసుకోవడం, లేదంటే కొత్త బట్టలు వేసుకోవడం, లేదా రకరకాలుగా ఉంటాయి. బట్టల్లో ఏమీ లేదు. ఏముందా? బట్టల్లో ఏమీ లేదు. ఎవరిలో ఉందంతానే
యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. ఆయన ఆరాధించడంలోనే అసలైన విషయం ఉంది. కాబట్టి అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ బుర్ర పక్కకు తిప్పడానికి వీల్లేదు. ఎవరు కూడా అటు ఇటు తిరగడానికి వీల్లేదు. ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఎవరు సెల్ ఫోన్లు మాట్లాడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ కూడా చదవబడుతున్నటువంటి లేఖనాలను మీ బైబిల్లో చదువుతున్నప్పుడు బైబిల్లో చూడండి. ఆ తర్వాత వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు నా వంక చూడండి. ప్రతి ఒక్కరూ చూద్దాం. చదవండి. 1వ అధ్యాయం 26 నుంచి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక దేవుని కుమారుడు అనబడును. ఇది 6వ మాసము. నీ బంధువురాలైన ఎలిజబెత్ గర్భము ధరించింది. ఇప్పుడు ఆవిడకి 6వ నెల జరుగుతున్నది. చెప్పాను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ఆమె యొద్ద నుండి దూత వెళ్ళెను. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరియ యొక్క బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గర్భము ధరించింది. ఆమెకు ప్రస్తుతం ఎన్నో నెల జరుగుతుంది? 6వ నెల జరుగుతుంది. ఆమెకు 6వ నెల జరుగుతుండగా ఇక్కడ ఎవరిని దర్శించాడు? దేవదూత వచ్చి దేవుని ఆజ్ఞ ప్రకారంగా మరియను దర్శించాడు. ఎవరిని? మరియను దర్శించాడు. మరియను దర్శించి మరియతో దేవుని చిత్తములో ఉన్న విషయాన్ని తెలియపరచడం జరిగింది. మరియతో ఏదైతే మరియ జీవితంలో జరగాలో ఆ జరగవలసిన విషయాన్ని అంతటినీ కూడా మరియకు దేవుని యొక్క దూత వచ్చి చెప్పడం అనేది జరిగింది. కన్యకగా ఉన్నది ఆమె. ఆమెకు అప్పటికి ప్రదానం జరిగింది యోసేపుతో. అయితే ఇంకా వివాహము కాలేదు, ప్రదానం మాత్రమే జరిగింది. ఆమె కన్యకగా ఉన్నది. అప్పుడు ఆ మరియను దేవుడు దర్శించడం అనేది జరిగింది. దేవదూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పడం అనేది జరిగింది. నీవు దేవుని దయకు ప్రాప్తురాలు అయ్యావు. యేసుక్రీస్తు అనబడినటువంటి లోక రక్షకుడు నీ గర్భములో నుండి జన్మించేలాగా దేవుని దయకు నువ్వు ప్రాప్తురాలు అయ్యావు అని చెప్పి ఆమె జీవితంలో జరగవలసిన విషయాన్ని తెలియపరచడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు గురించి సంపూర్ణమైన వివరణ అక్కడ ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఎవరో, యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఏం చేయబోతున్నాడో, యేసుక్రీస్తు ప్రభు వల్ల ఏమి జరగబోతుందో ఆ విషయాలన్నీ కూడా ఆమెకు తెలియపరచడం అనేది అక్కడ మనము చూస్తున్నాం. చూడండి ఒకసారి మనం చదివితే 28 నుంచి చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దేవుని వలన నీవు కృప పొందితివి. నువ్వు గర్భము ధరించబోతున్నావు, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. పుట్టబోయే బుడ్డకి మీరు యేసు అని పేరు
పెట్టాలి. ఆయన చాలా గొప్పవాడు, ఆయన చాలా గొప్పవాడు. నీకు పుట్టబోయే కుమారుడు ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవునికి ఆయన కుమారుడు. సర్వోన్నతుడైన దేవునికి కుమారుడైనటువంటి ఆ యేసు నీకు కుమారుడుగా పుట్టబోచున్నాడు. దేవుని కుమారుడు నీకు కుమారుడుగా పుట్టబోచున్నాడు. దావీదు సింహాసనం మీద ఆయన ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. ఇశ్రాయేలీయులు అనబడినటువంటి యాకోబు వంశస్థులైనటువంటి వారిని ఆయన యుగ యుగములు, ఆయన ఉన్నంతకాలం కాదు, యుగ యుగములు ఇశ్రాయేలీయులను ఆయన ఏలును, మహారాజుగా, అధిపతిగా. ఆయన రాజ్యానికి అంతము లేదు. భూలోకంలో అన్ని రాజ్యాలకు అంతము చూసాం, కానీ ఆయన రాజ్యానికి అంతము లేదు. అంతము లేని రాజ్యాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు. చెప్పెను, నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఇది ఎలాగా జరుగును అని దేవదూతను అడగడం జరిగింది. నేను పురుషుణ్ణి ఎరగలేదు, నాకు ప్రదానం జరిగింది కానీ నాకు ఇంకా వివాహం జరగలేదు. నాకు వివాహము ఎవరితో నిశ్చయమైందో ఆ మనిషితో ఏ విధమైనటువంటి శారీరక సంబంధం ఇంకా ప్రారంభం కాలేదు. నేను ఏ పురుషుణ్ణి ఎరగని దానను, ఇది ఎలాగ సంభవించును అంటే అక్కడ రాయబడి ఉంది. ఏంటండి? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనిను, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, అప్పుడు నీవు గర్భము ధరిస్తావు అని చెప్పడం జరిగింది. ఇది నీకు ప్రదానము చేయబడినటువంటి ఆ యోసేపు వలన వచ్చే గర్భము కాదు, లేదంటే మీకు పెళ్ళి అయిన తర్వాత మీరిద్దరూ కలిసిన తర్వాత వచ్చే గర్భము కాదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను, అందువలన నీవు గర్భము ధరిస్తావు. ఆ విధంగా నీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. కాబట్టి ఆ బిడ్డ పరిశుద్ధుడు, ఆ బిడ్డ పరిశుద్ధుడు అనబడెను అని చెప్పడం జరిగింది. ధరించి ఉన్నది. అంతకుముందు ఆమె గొడ్రాలు, ఎలిజబెత్ ఈవిడికి బంధువురాలు. ఎలిజబెత్ భర్త ఎవరు? జకర్యా. వాళ్ళిద్దరూ, ఎలిజబెత్ భర్త అయిన జకర్యా ఏం చేసేవాడు? యాజకుడు. ఆయన యాజకుడుగా ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరూ ముసలివాళ్ళు, ఆ భార్యాభర్తలకి పిల్లలు లేరు. కానీ దేవుడు అద్భుతంగా ఆ ముసలితనంలో ఎలిజబెత్ని దేవుడు దర్శించడం జరిగింది. ఆమె గర్భము ధరించడం జరిగింది. ఆమెకు ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెల జరుగుతూ ఉన్నది. ఆమెతో చెప్పెను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. కాబట్టి దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో, ఆమె పట్ల దేవుని ప్రణాళిక ఏమైతే ఉన్నదో, ఆమె గర్భంలోంచి పుట్టబోయే బిడ్డ ఎవరో, ఆయన ఎలాగ పుట్టబోచున్నాడో, ఆయన ఏమయ్యాడో, ఆయన భుజముల మీద ఏ భారం ఉన్నదో, ఆయన ఏమి చేయబోతున్నాడో మనుషులకి, ఆ విషయాలన్నీ కూడా దేవదూత ఎవరికి చెప్పడం జరిగింది? మరియకు చెప్పడము జరిగింది. ఎవరికండి? మరియకు చెప్పడం జరిగింది. మరియా వెంటనే నీ చిత్తమే జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె వెంటనే అంగీకరించడం కూడా జరిగింది. అది ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో మొట్టమొదటి ఘట్టం. ఆ తర్వాత ఘట్టం ఏంటి? యోసేపును దర్శించడము. ఆ తర్వాత ఘట్టం మనం లోకాల్లో చూడలేం, కానీ ఆ తర్వాత జరిగిన ఘట్టము ఎక్కడ చూస్తాం? ఆ తర్వాత జరిగిన సందర్భం ఎక్కడ చూస్తాం? మత్తయి సువార్తలో చూస్తాం, లోకాల్లో కనబడదు. 18 నుంచి చదవండి, 1వ అధ్యాయం 18 నుంచి.
ఆ, ఆ, ఆ. వారు ఏకము కాక మునుపు, వారిద్దరి మధ్యలో ఇంకా సంసార జీవితం ప్రారంభం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. దేవుడు చెప్పిన ప్రకారంగా, దేవదూత ద్వారా దేవుడు చెప్పిన ప్రకారంగా ఆమె ఏమైంది? గర్భవతి అయినది. భర్త అయిన యోసేపు చాలా నీతిమంతుడు. ప్రధానం ఎవరితో చేయబడిందో ఆ యోసేపు చాలా నీతిమంతుడు, చాలా మంచి మనస్సు కలిగిన వాడు. మరియ గర్భవతి అవడం చూసి ఆమెను అవమానపరచాలని అనుకోలేదు, కానీ ఆమెకు ఇంకా అతనితో వివాహం జరగకుండా, అతనితో ఆమె శారీరకంగా కలవకుండా ఆమె గర్భం ధరించిందన్న విషయం తెలిసినప్పుడు ఆమెను అవమానపరచాలని, ఆమెను అందరిలోనూ ఒక పాపాత్మురాలైన స్త్రీగా నిరూపించాలని, చూపించాలని అనుకోలేదు, కానీ రహస్యముగా ఆమెను పెళ్లి చేసుకోకుండా విడిచిపెట్టేద్దామని ఆయన అనుకున్నాడు. ఏంటండి? రహస్యంగా ఎవరికీ తెలియకుండా, ఈ విషయం బయట ఎవరికి కూడా చెప్పకుండా ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందాము. ప్రధానం జరిగింది, పెళ్ళి ఇంకా జరగలేదు. ఆ పెళ్ళిని ఏం చేసుకుందాం అనుకున్నాడు? క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాడు. చాలా మంచి మనిషి కాబట్టి, మంచి మనసు ఉన్నవాడు కాబట్టి అనుకున్నాడు. అయితే ఆ సంగతి ఎవరు గ్రహించారు? యోసేపు అంతరంగంలో వచ్చిన ఆలోచన, యోసేపు చెయ్యాలనుకున్న ఆ పని ఎవరికి తెలిసిపోయింది? దేవుడికి తెలిసింది. మరీకి ఇంకా తెలియదు. మరీకి ఇంకా ఆయన అలాగ అనుకుంటున్నాడని, మరియా ఆయన పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటున్నాడని మరీకి ఇంకా తెలియదు. కానీ ఆయన పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడని ఎవరు తెలుసుకున్నారు? దేవుడు తెలుసుకున్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క హృదయ అంతరంగాల్లో ఉన్న విషయాలన్నీ కూడా ఎవరికి తేటగా తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆమెను అతను పెళ్లి చేసుకోకుండా విడిచిపెట్టేద్దామని ఎప్పుడైతే ఆయన ఆలోచన చేశాడో, వెంటనే మళ్ళీ అదే గాబ్రియేలు దూత ఆయన దగ్గరికి రావడం జరిగింది. చదవండి. ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, యోసేపు నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడానికి భయపడవద్దు. పెళ్లి బయటలేటమ్మా, అది ఉంచండి బయట. నువ్వు ఆమెను పెళ్లి మానేయొద్దు. పెళ్ళి మానేయాలని అనుకోవద్దు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వల్ల తప్ప వేరే విధంగా కాదు. ఆమె ఏ పాపము చేయలేదు, ఆమె ఏ పురుషుడితోనూ కలవలేదు. కానీ ఆమె గర్భవతి అయిందంటే అది కేవలము ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వల్ల, దేవుడి చిత్త ప్రకారంగా ఆమె గర్భవతి అయింది అని యోసేపుకు చెప్పడం జరిగింది. తన ప్రజలను ఇదిగో ఒక కుమారుడు పుట్టబోచున్నాడు మరియకు. ఆ కుమారుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ వారి వారి పాపముల నుండి ఆయనే రక్షించబోచున్నాడు. పరిశుద్ధుడిగా పుట్టి ప్రతి ఒక్కరి పాపమును తీసివేయడానికి రక్షకుడుగా ఆయన పుట్టబోచున్నాడు అని చెప్పడం జరిగింది. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టడం అనేది చెయ్యాలి అని చెప్పడం జరిగింది. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషిక్తుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ ప్రవక్త ద్వారా పలకబడింది ఆ మాట? యెషయా. ఏ ప్రవక్త ద్వారా అండి? యెషయా ప్రవక్త ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు జన్మించడానికి 700 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త భూమి మీద దేవుని సేవకుడిగా, ప్రవక్తగా పనిచేశాడు. ఆయా కాలంలో ఆ యెషయా ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియపరిచిన సందేశం ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు
పెట్టుదురు అని రాయబడిన మాట నెరవేరునట్లుగా, ఆ ప్రవచనం నెరవేరినట్లుగా దేవుని లేఖనాల్లో రాయబడిన ప్రవచనం ఏదైతే ఉందో, దేవుని చిత్తం ఏదైతే ఉందో, ఆ చిత్తము, ఆ ప్రవచన నెరవేర్పు నీ భార్య ద్వారా నెరవేర్చబడుతున్నది. నీ భార్య ద్వారా అది జరగబోచున్నది. కన్యక అయినటువంటి నీ భార్య అయిన మరియకు ఆ బిడ్డ పుట్టబోచున్నాడు. ఆ ప్రవచనము, ఆ లేఖనాలు ఆ విధంగా నీ భార్య ద్వారా నెరవేరబడుతున్నాయి. తన భార్యను దేవదూత వచ్చి చెప్పిన తర్వాత ఆమెను రహస్యంగా విడిచిపెట్టేయాలనే ఆలోచన మార్చుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోకుండా మానేయాలన్న ఆలోచన ఆయన విడిచిపెట్టాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జరిగిందంతా ఏ మాత్రము మరియ ద్వారా జరిగింది కాదు, జరిగిందంతా దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని లేఖనాల నెరవేర్పులో భాగంగా జరుగుచున్నవి అని గ్రహించాడు. కనువరకు, కుమారుణ్ణి కనే వరకు ఆమెను ఎరగకుండెను. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు పుట్టే వరకు ఆ మరియతో ఏ మాత్రమో కూడా అతడు శారీరక సంబంధాన్ని కలిగి లేడు. దేవునికి స్తోత్రం కలుగును. మరియతో శారీరక సంబంధాన్ని అతను ఏమాత్రం యేసు పుట్టే వరకు కలిగి లేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడుగానే గర్భము ధరించబడ్డాడు, పరిశుద్ధుడుగానే జన్మించాలి. కాబట్టి ఏ మాత్రమో కూడా ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. పెళ్ళి అయిన తర్వాత బిడ్డ పుట్టే వరకు కూడా యోసేపు ఆమెను ముట్టుకోలేదు. యోసేపు ఆమెతో ఈ సంసారము చెయ్యలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇదే ఆ యేసుక్రీస్తు ప్రభు జన్మించిన సందర్భంలో తర్వాత జరిగిన సందర్భం. దీని తర్వాత జరిగిన సందర్భం జరిగినవన్నీ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాతకి వెళ్దాం, అప్పుడు కాదు. నెక్స్ట్ జరిగింది ఏంటండి? నెక్స్ట్ జరిగింది ఏంటో చెప్పగలరా ఎవరైనా? అమ్మా, ఇంకా మధ్యలో కొన్ని రాయబడి ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏమంటున్నానంటే, నేను సంఘటన వైజ్ సంఘటన, లోకాసు వార్త, దీని తర్వాత జరిగిన సందర్భం ఏంటి అంటే లోకాసు వార్తలో ఉంటుంది. లోకాసు వార్త 1వ అధ్యాయం 39 నుంచి చదవండి. 1:39 లోకా. దేవునికి స్తోత్రం. ఆగుదాం ఒకసారి. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, అంటే ఎక్కడికి వచ్చింది? ఏంటండి? ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు దర్శించినప్పుడు ఆమె ఎక్కడుంది? దేవదూత, గాబ్రియేలు దేవదూత దర్శించి విషయాలన్నీ చెప్పినప్పుడు మరియ ఎక్కడ ఉన్నది? నజరేతులో ఉన్నది. ఎక్కడుంది? నజరేతులో ఉన్నది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? యోధా దేశానికి వచ్చింది. నజరేతు ఎక్కడుంది? ఆ దేశంలో గలీలియా ప్రాంతంలో నజరేతు ఉన్నది. యోధా ఎక్కడుంది? యోధాలో బెత్లెహేము యోధాలో ఉన్నది. ఈ వీళ్ళు దేవాలయంలో యాజకులుగా ఉన్నారు. వీళ్ళు యాజకుడిగా ఉన్న జకర్యా, అతని భార్య, ఇద్దరు కూడా వాళ్ళు ఎవరు? అతని వృత్తి ఏంటి? యాజకులు. ఎక్కడ? యెరూషలేములో దేవాలయం ఉంది. దేవాలయంలో అతడు యాజకుడు కాబట్టి అతడు, అతని భార్య ఎక్కడ నివసిస్తున్నారు? యాజకత్వం నిమిత్తము ఈ యోదయా ప్రాంతంలో, ఏదేన్నది అక్కడ రాయబడలేదు కానీ యోదయా ప్రాంతంలో ఉంది. ఆమె ఎక్కడ ఉంది? గలీలియాలో ఉంది. గలీలియాలో నజరేతులో ఆమె నివసిస్తూ ఉన్నది. నజరేతులో, అలాగే యోసేపు కూడా నజరేతులోనే నివసిస్తున్నాడు. కానీ వీళ్ళిద్దరు ఒరిజినల్ జన్మస్థానం ఎక్కడంటే నిజానికి ఒరిజినల్గా బెత్లెహేము, యోదయాలో ఉన్న
బెత్లెహేము వారు వీళ్ళు. అందుకనే ఆ జనాభా లెక్కల సమయానికి ఇక్కడికి వచ్చేసారు. కానీ ఒరిజినల్గా వీళ్ళు ఇక్కడ వారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం? నజరేతులో ఉన్నారు, గలీలియాలో. కాబట్టి గలీలియాలో ఉన్న నజరేతు నుంచి ఎక్కడికి వచ్చింది? యోదయాకు వచ్చింది. ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. ఎలిజబెత్ ఏమవుతుంది? బంధువురాలు. అంతే, బంధువురాలు. చిన్నమ్మో పిన్నమ్మో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఏంటి, మరియకు ఎలిజబెత్ ఏంటి? బంధువురాలు. కాబట్టి ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆమె గర్భము ధరించింది అన్న సంగతి తెలిసి, ఆమె గర్భము ధరించింది అని ఆ దేవదూత చెప్పడం జరిగింది. కాబట్టి ఏమైంది? వచ్చిందండి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, తన బంధువురాలైన ఎలిజబెత్ గర్భం ధరించి 6వ నెల జరుగుతుందన్న సంగతి ఎలిజబెత్ చెప్పలేదు మరియకు. బంధువురాలే కానీ ఎలిజబెత్ చెప్పలేదు. ఎవరు చెప్పారు? దేవదూత చెప్పడం జరిగింది. దేవదూత చెప్పడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో ఇలా ప్రెగ్నెన్సీ అవగానే అలాగే చాటింపేసేసుకునేవారు కాదు. అసలు పుట్టే వరకు కూడా అసలు ఆ విషయాన్ని ఎవరికి చెప్పేవారు కాదు. ఆ తర్వాత అది అలాగ ఒక 5 నెలలకు 6 నెలలకి కుదించారు. ఒక 5 నెలల తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఒక 5 నెలల తర్వాత అప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే ఇలా కన్ఫర్మ్ అవగానే అలాగా మొత్తం చాటింపు అయిపోతుంది. మళ్ళీ ఏమన్నా తేడా వస్తే ఈ చాటింపు ఎవరికైతే చాటింపు వేసామో వాళ్ళందరి దగ్గర తల ఎత్తుకోలేని పరిస్థితి ఉంటుంది చాలామంది. అయితే ఏమైనా మొత్తానికి తన బంధువురాలైన ఎలిజబెత్ గర్భవతిగా ఉంది కాబట్టి ఆమెకు 6వ నెల జరుగుతుంది. కాబట్టి ఆమె ఎక్కడికి వచ్చిందండి? ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. గలీలియాలో నజరేతు నుంచి యోదయాలోకి వచ్చింది. జకరియా ఇంటికి వచ్చింది. వందనములు చేసిను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి? ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. మరియా వచ్చి ఆ ఎలిజబెత్ బంధువురాలైనటువంటి ఎలిజబెత్కు వందనాలు చేసిన వెంటనే లోపల అప్పటికి ఎన్నో నెలని రాయబడింది? 6వ నెల శిశువు, గర్భంలో ఉన్న 6వ నెల శిశువు ఏం చేశాడట? లోపల గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరిని చూసి? మరియను చూసి. ఎందుకు మరియను చూసి గంతులు వేశాడు? ఆమె గర్భములో నుంచి రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువును బట్టి. యేసుక్రీస్తు ప్రభువు జన్మ, గర్భములో ఉన్న శిశువులు కూడా గంతులు వేసే అంత సంతోషకరమైన శుభవర్తమానము. యేసుక్రీస్తు ప్రభువు కొరకు రాయబడిన లేఖనాలు, యేసుక్రీస్తు ప్రభువు కొరకు రాయబడిన ప్రతి విషయాలు, యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆయన పుట్టుక కొరకు రాయబడిన ప్రతి విషయాలు అన్నీ కూడా ఎలాంటి శుభవర్తమానాలంటే గర్భంలో ఉన్న శిశువులు కూడా ఎగిరి గంతులు వేసే అంత సంతోషకరమైన శుభవర్తమానాలు అన్నమాట. అందుకే దేవదూత ఆ మాట చెప్పడం జరిగింది. గర్భంలో శిశువు ఏం చేశాడట? గంతులు వేసాడట. దేవుని ఆత్మ ఆమె మీదకి దిగి వచ్చింది. అప్పుడు ఆమె మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె దేవుని ఆత్మతో నింపబడి ఆమె అంటుంది, ఎలిజబెత్ అంటుంది మరియను చూసి, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదావు మరియా, స్త్రీలందరిలోకి నువ్వు ఆశీర్వదించబడినదాను. ఎందుకంటే లోక రక్షకుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు అనబడిన దేవుని కుమారుడు నీ గర్భంలో జన్మించబోతున్నాడు. ఆయన పుట్టడానికి నువ్వు సెలెక్ట్ చేయబడ్డావు. కాబట్టి భూమి మీద ఉన్న స్త్రీలందరిలోకి నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని ఆమె చెప్పడం జరుగుతుంది. దేవుని ఆత్మతో నింపబడి నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట వాడింది ఇక్కడ ఎలిజబెత్. ఏంటి? నా ప్రభువు తల్లి. ఎవరు ఆవిడికి ప్రభువు? మరియా గర్భములో
మరియ గర్భములో నుండి రాబోచున్నటువంటి ఆ చిన్ని బిడ్డ నాకు ప్రభువు అంటుంది. ఇంకా ఆయన పుట్టకుండానే ఏంటండి, నా ప్రభువు నీ గర్భంలో ఉన్నాడు. నీ గర్భంలో ఉన్న బిడ్డ ఎవరో తెలుసా? నాకు ప్రభువు. అంటే ఇంకా పుట్టకుండానే లోపల ఉన్న బిడ్డని దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా అప్పుడే ఎలిజబెత్ అంగీకరించింది, విశ్వసించింది, నమ్మింది. ఆయన అప్పుడే ప్రభువుగా పూజించడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో నువ్వు వచ్చి నీకు జరిగిన విషయాలన్నీ, దేవదూత వచ్చి నీకు చెప్పిన విషయాలన్నీ, నీ జీవితంలో జరిగిన విషయాలన్నీ నాకు చెప్పగానే నా గర్భములో ఉన్న 6 నెలల శిశువు లోపల ఏం చేస్తున్నాడు? గంతులు వేసేస్తున్నాడు ఆనందంతో, సంతోషంతో. తల్లి నా ప్రభువు అనడం గొప్ప విషయం. అంటే అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఆమె గర్భంలో, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. లోకరక్షకుడు పుట్టబోచున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మనుషులు ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలీలైతే ఈ రక్షకుడు కొరకు, ఈ మెస్సియా కొరకు, ఈ క్రీస్తు కొరకు, ఈయన పుట్టుక కొరకు అప్పుడే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుణ్ణి మరియ గర్భములో పెట్టడం జరిగింది. కాలం పరిపూర్ణమైనప్పుడు మరియ ద్వారా లోకరక్షకుడైన దేవుని కుమారుడు భూలోకంలో పుట్టడము జరిగింది. కాబట్టి గర్భంలో ఉన్న ఆ శిశువు గంతులు వేస్తున్నాడట. ఎలిజబెత్ గర్భంలో ఉన్న ఆ శిశువు ఎవరు? గంతులు వేస్తున్న ఆ శిశువు ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. ఎవరండి? బాప్తిస్మమిచ్చు యోహాను. ఆయనకు ముందుగా ఈయన జన్మిస్తాడని, ఆయన మార్గం ఈయన సరళము చేయడానికి దేవుని వలన పుట్టబోతున్నాడన్న లేఖనము ఈవిడి జీవితంలో నెరవేరబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళిద్దరూ ఎంత ధన్యురాలు అంటే నిజంగా ఎలిజబెత్ని వీళ్ళిద్దరూ ఆ కాలంలో వీళ్ళిద్దరూ పుట్టడానికి, బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టడానికి, యేసుక్రీస్తు ప్రభువు పుట్టడానికి వీళ్ళిద్దరైనా ఆడవాళ్ళు. ఇంకా ఆడవాళ్ళు లేరా ఆ కాలంలో? ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లోనూ ఆడవాళ్ళు ఎవరు లేరా? మరి వీళ్ళిద్దరే ఎందుకు సెలెక్ట్ చేయబడ్డారు? వీళ్ళిద్దరే ఎన్నుకోబడ్డారు, వీళ్ళిద్దరే ప్రత్యేకించబడ్డారు. బాప్తిస్మం ఇచ్చి యోహానేమో ఎలిజబెత్ గర్భంలో పుట్టడం దేవుడి చిత్తమైంది. అలాగే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మరియ గర్భంలో పుట్టడం దేవుని చిత్తమైంది. అంటే ఆ కాలంలో వీళ్ళిద్దరూ ఎంత యోగ్యులుగా ఉన్నారో దేవుని దృష్టికి, ఎంత గొప్పగా దేవుని దయకు ప్రాప్తురాళ్ళు అయ్యారో మనము చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. ఈనాడు మనుషులు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు సరైనటువంటి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల దగ్గర కూడా వాళ్ళు సరైన యోగ్యతకరమైన జీవితాలు కలిగి ఉండటం లేదు. కానీ ఆనాడు దేవాది దేవుడి ఎదుట ఎంతో యోగ్యకరమైన జీవితం కలిగి లేకపోతే వీళ్ళిద్దరికీ ఎంత గొప్ప ఆశీర్వాదం దొరికినా, ఎలిజబెత్ ఎంత ఆశీర్వదించబడింది, మరియ ఎంత ఆశీర్వదించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత చదువు. నమ్మిన ఆమె, లోక రక్షకుడు అని నమ్మిన ఆమె ఎవరు? ఎలిజబెత్. ఆమె ధన్యురాలు అయ్యింది. గర్భములో ఉన్న బిడ్డను దేవుని కుమారుడు అని నమ్మిన ఎలిజబెత్ ధన్యురాలైంది. మరియ గర్భంలో నుంచి పుట్టబోతున్నటువంటి వాడు మనుషులందరినీ వారి వారి పాపం నుంచి రక్షించే రక్షకుడు అని తెలిసినప్పుడు ఆ తెలిసిన విషయాన్ని నమ్మింది కాబట్టి ఆమె ధన్యురాలయ్యింది. ఈరోజు ఎవరైతే దేవుని రక్షణ సువార్తను వింటారో, విన్న తర్వాత వారు నమ్ముతారో వారు ధన్యులవుతారు. ఎవరైతే వదిలిపెట్టేస్తారో వాళ్ళు ధన్యులెవరు. కానీ దేవుని రక్షణ సువార్తను విన్న తర్వాత ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన దేవుడు అని నమ్ముతారో, ఎవరైతే ఆయన రక్షకుడు అని నమ్ముతారో, ఎవరైతే ఆయన ప్రభువు అని నమ్ముతారో వారు ఎవరైనా సరే వారు ఏమవుతారు? దేవుని దృష్టికి ధన్యులవుతారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ ఎలిజబెత్ ఎంతో ధన్యురాలయ్యింది. చూడండి 56వ వచనం ఒకసారి చదువుదాం. ఎంతకాలం ఉండిపోయిందటండి బంధువురాలైన ఎలిజబెత్ దగ్గర? 3 నెలలు
ఎంతకాలం? 3 నెలలు ఆమె ఇక్కడ ఉండిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. 3 నెలలు ఆమె ఇక్కడ ఉండిపోయింది. 3 నెలల తర్వాత అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళింది. 3 నెలలు ఇక్కడ ఉండిపోయిందంటే ఎలిజబెత్కి అప్పుడు ఎంత ఏంటండి? అంటే ఎప్పటి వరకు ఉండిపోయింది? డెలివరీ అయ్యే వరకు ఉండి డెలివరీ అయిన తర్వాత వెళ్ళిందనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 3 నెలల వరకు ఆమె ఇక్కడ ఉండిపోయింది. 3 నెలల తర్వాత ఎక్కడికి వెళ్ళింది? మళ్ళా తిరిగి నజరేతుకి వెళ్ళింది ఎలిజబెత్ దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. అది ఆయన పుట్టినప్పుడు జరిగినటువంటి విషయాల్లో తర్వాత ఘట్టం అన్నమాట. ఆ తర్వాత ఘట్టం మనం చూస్తే 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యోసేపు దావీదు వంశములోను దావీదు గోత్రములోను పుట్టినవాడు గనుక చేయబడి అంటే మనం ఇందాక చెప్పుకున్న సందర్భం, చదువుకున్న సందర్భం తర్వాత ఆమె ప్రసవ దినాలు నిండిపోయాయి. అంటే ఇప్పటికి ఎన్ని నెలలు అయినట్టు? ఎన్ని నెలలకి ప్రసవ దినాలు నిండుతాయి ఆడవాళ్ళకి? 9 నెలలు గడిచింది అన్నమాట కదా. 9 నెలల పైన అలాగా గడిచిన తర్వాత ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించిన తర్వాత ఆమె ప్రసవ దినాలు కూడా నిండిపోయాయి. అయితే ఖచ్చితంగా పుట్టబోయే బిడ్డ ఎక్కడ పుట్టాలి? మళ్ళా నజరేతులో మరియ ఉంది. నజరేతులో గర్భం ధరించింది. కానీ పుట్టే బిడ్డ నజరేతులో పుట్టడానికి వీల్లేదు. ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములోనే పుట్టాలి. ఎందుకంటే అది ప్రవచనము. లోక రక్షకుడిగా పుట్టబోయేవాడు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములోనే పుడతాడు అన్నది ప్రవచనం. బెత్లెహేములోనే ఆయన పుట్టాలన్నది దేవుని చిత్తము. కాబట్టి ఆ గ్రంథములో రాయబడినటువంటి, ఆ ప్రవక్త ద్వారా రాయబడినటువంటి ఆ ప్రవచనం నెరవేరినట్లు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములోనే పుట్టాలి. కాబట్టి ఖచ్చితంగా తల్లి అయిన మరి ఎక్కడికి రావాలి? బెత్లెహేం రావాలి. కానీ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఆవిడ? నజరేతులో ఉంది. నజరేతుకు బెత్లెహేంకి మధ్యలో దూరం ఎంత? 120 కిలోమీటర్ల దూరం. ఎంత దూరం అండి? 120 కిలోమీటర్ల దూరం. 120 కిలోమీటర్ల దూరం. నెలలు నిండిపోయినటువంటి, ప్రసవ దినాలు నిండిపోయినటువంటి నిండు గర్భిణి 120 కిలోమీటర్ల దూరం గాడిద మీద కూర్చుని ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చిందండి? బెత్లెహేం వచ్చింది. ఆమె బెత్లెహేము వచ్చేలాగా దేవుడు ఏం చేశాడప్పుడు? ప్రజాసంఖ్య, రోమా చక్రవర్తి అయినటువంటి వాడు ప్రజాసంఖ్య రాయాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి వరకు ఎప్పుడు జనాభా లెక్కలు ఎలాంటివి ఏమీ లేవు. కానీ కేవలము లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములో పుట్టాలి కాబట్టి, మరియ బెత్లెహేముకు రావాలి కాబట్టి, ఆ టైంలో బెత్లెహేముకు కంపల్సరీ రావాలి. అంత నెలలు నిండిపోయిన వాళ్ళు ప్రయాణాలు చేయరు ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఆమె ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? బెత్లెహేం రావాలి. కాబట్టి కంపల్సరీ రీజన్ ఒకటి అక్కడ దేవుడు సృష్టించాడు. అదేంటి? జనాభా లెక్కలు. కాబట్టి ఖచ్చితంగా ఈయన బెత్లెహేం వాడు కాబట్టి, ప్రదానం చేయబడిన భార్య కూడా అతని భార్య కాబట్టి, మరి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ జనాభా లెక్కల్లో వాళ్ళ పేర్లు నమోదు అవ్వాలి. అది కూడా ఎక్కడ అవ్వాలి? నజరేతులో అవ్వకూడదు. ఎక్కడ అవ్వాలి పేర్లు? గలీలియా, ఇక్కడ బెత్లెహేములో అవ్వాలి. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా బెత్లెహేము రావడం జరిగింది. నెలలు నిండిపోయింది. 120 కిలోమీటర్ల ప్రయాణం చేసి మరి ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడికి వచ్చింది? బెత్లెహేము వచ్చింది. బెత్లెహేములోకి ఎంట్రన్స్ అయిన వెంటనే ఆమెకు డెలివరీ అయిపోయింది. సత్రంలో ఉందామంటే సత్రంలో చోటు లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనాభా లెక్కల నిమిత్తం ఎక్కడెక్కడ వాళ్ళు సొంత ఊర్లు వచ్చేసారు. కాబట్టి సత్రాలన్నీ నిండిపోయాయి. కాబట్టి సత్రంలో చోటు లేనందున ఎక్కడ? పశువుల పాకలో, పశువుల తొట్టెలో పొత్తిగుడ్డలతో పుట్టినటువంటి ఆ బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా బెత్లెహేము రావడం జరిగింది. బెత్లెహేములో ఆయన పుట్టడం జరిగింది. పుట్టిన బిడ్డ ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. ఇది ఆయన పుట్టుకలో తర్వాత జరిగిన ఘట్టం. మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే నెక్స్ట్ జరిగిన సందర్భం ఏంటంటే ఆయన జన్మించడము, బెత్లెహేములో జన్మించడం. ఆ విధంగా ఆయన పుట్టాడు. తర్వాత జరిగిన సందర్భం 8వ వచనం నుంచి. దేవునికి స్తోత్రం. ఆయన జన్మించినప్పుడు జరిగిన సందర్భాల్లో నెక్స్ట్ సందర్భం ఏంటి అంటే ఆయన బెత్లెహేములో పుట్టాడు. పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన్ని పొత్తుగుడ్డలతో చుట్టి పడుకోబెట్టడం జరిగింది. ఆయన దగ్గర ఎవరున్నారు? తల్లి, తండ్రి ఉన్నారు. ఇంకెవరు కూడా ఆ సమయంలో అటువంటి సిచ్యువేషన్లో ఆమెను ఆదరించేవారు ఎవరు కూడా లేరు అక్కడ. అయితే గొర్రెల కాపర్లు ఉన్నారు, గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు. ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి మళ్ళా దేవదూత రావడం జరిగింది. ఏ దేవదూత? మరియ దగ్గరికి ఏ దేవదూత అయితే వచ్చాడో ఆ దేవదూత. యోసేపు దర్శనంలో ఏ దేవదూత అయితే మాట్లాడాడో ఆ దేవదూత అయిన గాబ్రియేలు మళ్ళీ ఎక్కడికి రావడం జరిగింది? పశువుల కాపర్ల దగ్గరికి, గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి గొర్రెల కాపర్లతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు అంటే బెత్లెహేమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ అందరికీ రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రతి మనిషిని వారి వారి పాపముల నుండి రక్షించే రక్షకుడు దావీదు పట్టణమైన బెత్లెహేములో పుట్టాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టబడి ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి చూడండి అని చెప్పి ఆ దేవదూత వారికి వర్తమానం చెప్పడం జరిగింది. అదే సమయంలో అదే ప్లేస్కి పరలోకంలో ఉన్న దేవదూతలందరూ కూడా అదే ప్లేస్కి దిగి వచ్చారట. అక్కడ రాయబడింది. చదవండి. పరలోక సైన్య సమూహము, పరలోకంలో ఉన్న దేవదూతలందరూ భూలోకంలో గొర్రెల కాపర్ల దగ్గర ఉన్నటువంటి గాబ్రియేలు దేవదూత దగ్గరికి, ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి దిగి వచ్చారట పరలోకాన్ని విడిచిపెట్టి. ఆ దేవదూతలందరూ దిగి వచ్చి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రము చేశారు. ఆ దేవదూతలందరూ కూడా దేవునికి స్తోత్రము చేశారు. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పుట్టుకను బట్టి ఏం చేశారండి? ఆ దేవాది దేవునికి దేవదూతలందరూ కూడా స్తోత్రము చెల్లించి అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఆయన జన్మించిన వెంటనే జరిగినటువంటి సిచ్యువేషను. మనం చూస్తున్న ఆ యొక్క స్టోరీలో నెక్స్ట్ జరిగిన సిచ్యువేషన్ అనమాట. ఆ తర్వాత ఆ గొర్రెల కాపరులు అందరూ ఎక్కడికి వెళ్ళారట? ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలో పరుండబెట్టబడి ఉన్నటువంటి ఆ శిశువు దగ్గరికి గొర్రెల కాపరులందరూ కూడా వెళ్ళారు. గొర్రెల కాపరులందరూ వెళ్ళి ఆ శిశువుని చూశారు. గొర్రెల కాపరులందరూ కూడా ఆ శిశువుని చూసి ఆ శిశువుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించారని కూడా ఉంటుంది. చూడండి 20వ వచనం చదవండి. 20 అంతటా
యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు, ఆ శిశువును చూశారు. ఆ పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో పరుండబడినటువంటి ఆ శిశువును చూశారు. చూసి దేవదూత ద్వారా తెలియపరచబడిన విషయాన్ని బట్టి ఆయనను ఎవరని నమ్మారు? రక్షకుడు అని నమ్మారు. ఎవరని నమ్మారండి ఆ గొర్రెల కాపర్లు? యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నటువంటి ఆయనను రక్షకుడు అని నమ్మారు. ఆయనే క్రీస్తు అని వారు నమ్మారు. అప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ క్రీస్తు కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్న క్రీస్తు పుట్టిన ఈ బిడ్డే అని వారు దేవదూత చెప్పినప్పుడు ఆ బిడ్డను చూసిన తర్వాత వారు ఏం చేశారట? నమ్మారు. రక్షకుడు అని దేవదూత చెప్పడం జరిగింది. ఆయనను రక్షకుడు అని వారు నమ్మారు. రక్షకుడుగా వారి హృదయాల్లో ఆయనను పెట్టుకున్నారు. దేవుణ్ణి మహిమపరిచారు. అక్కడ దేవుని స్తుతించారు. ప్రభువా, మా అందరి రక్షకుడిని భూలోకానికి నువ్వు పంపించావా? మా అందరి రక్షకుడు భూలోకంలో పుట్టేలాగా నువ్వు సహాయం చేసావా? నువ్వు పుట్టించిన రక్షకుడిని కళ్ళతో చూడడం మాకు ఎంత అదృష్టం ప్రభువా అని చెప్పి ఆయనను చూసినప్పుడు ఏం చేశారట? వాళ్ళు దేవునిని స్తుతించారట, దేవుణ్ణి గణపరిచారట, దేవుణ్ణి మహింపరిచారట. అది నెక్స్ట్ జరిగిన సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన జన్మించిన తర్వాత జరిగిన సిచ్యువేషన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ తర్వాత కొంతకాలం తర్వాత జ్ఞానులు రావడం జరిగింది. ఏంటండి? జ్ఞానులు రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని దర్శించారు. అది కూడా మనకు తెలుసు. మళ్ళీ అది ఎక్కడ ఉంటుంది? మత్తయిలో ఉంటుంది. వరుసగా జరిగిన సిచ్యువేషన్లు ఒక దాంట్లో లేవు. వరుసగా జరిగిన సిచ్యువేషన్లన్నీ అందులోని ఇందులోని కలిపి ఉన్నాయి. ఆ కలిపి ఉన్న వాటిని లైన్లో చూస్తున్నాం అంతే. మనకు తెలియని విషయాలు ఏం కాదు మనం చూస్తున్నది. కానీ జరిగిన విషయాలు ఆ రెండు సువార్తల్లో లైన్లో చూస్తున్నాం. తర్వాత ఏం జరిగిందో చూడండి. 2వ అధ్యాయం 1 నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి ఎవరిని కలుసుకున్నారు? యెరూషలేములో ఉన్న హేరోదు మహారాజును కలుసుకున్నారు. కలుసుకుని ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు? మేము ఆయన్ని చూడడానికి వచ్చాము, ఆయన్ని పూజించడానికి వచ్చాము అని అక్కడ ఉన్నటువంటి మహారాజుతో చెప్పడం జరిగింది. ఆయన వెంటనే కంగారు పడిపోయాడు. యూదుల మహారాజుగా పుట్టినవాడే పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? అసలు మనకు తెలియదు. రాజుగా పుట్టడం ఏంటి? నేను కదా మహారాజుని, నాకు బదులుగా మహారాజు అవ్వేవాడు ఒకడు పుట్టాడా? నా తర్వాత ఒకవేళ మహారాజు అయితే నా కొడుకు మహారాజు అవ్వాలి, కానీ ఆడెవడో ఎక్కడో పుట్టినోడు మహారాజు అంటున్నారేటి జ్ఞానులు వచ్చి. వచ్చినోళ్ళు ఏమో మామూలు వాళ్ళు కాదు, వచ్చినోళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళ నోట్లంట్లో వచ్చిన మాట ప్రతిదీ కూడా నిజమన్నమాట. కాబట్టి నేను కాకుండా రాజుగా ఇంకెవరు పుట్టారు? నా తర్వాత రాజుగా నా బిడ్డలు కావాలి, కానీ ఇంకో వ్యక్తి ఎవరో రాజు కాబోతున్నాడట అని చెప్పి కంగారు పడిపోయి కలవరపడిపోయి అతని దగ్గర ఉన్న శాస్త్రుల్ని వీళ్ళందరినీ పిలిపించి, యాజకుల్ని పిలిపించి, ఇదిగో ఎవరన్నా ఇలాంటి వాడు పుట్టడం జరిగిందా? ఎక్కడ పుట్టాడు? ఎవరు అతను ఏంటంటే వాళ్ళ లేఖనాలను బట్టి ఏమని చెప్పారు? బెత్లెహేములో పుడతాడు అని లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ విధంగా ఆయన బెత్లెహేములో పుట్టడం జరిగింది అంటే అప్పుడు ఏమన్నాడంటే మహారాజు జ్ఞానులతో, బెత్లెహేములో పుట్టాడంట, బెత్లెహేములో ఉన్నాడంట, వెళ్ళండి, వెళ్ళి మీరు చూడండి, కలుసుకోండి, పూజించండి. మళ్ళా మీరు పూజించిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఆయన అడ్రస్ అంతా నాకు చెప్తే మీ వెనకాల నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తాను అని అబద్ధం చెప్పి ఆ జ్ఞానులను పంపించడం జరిగింది. ఆ జ్ఞానులు దేవుని నక్షత్రం దారి చూపిస్తుంది, దేవుని నక్షత్రం దారి చూపిస్తుంటే ఆ నక్షత్రాన్ని బట్టి వెళ్ళిపోయారు. కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి తినంగా వచ్చి నక్షత్రం ఆగిపోయింది. ఆ ఇంటి తినంగా వచ్చి నక్షత్రం ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆయన వయసు ఎంత? శిశువు అంటే నిజంగా పుట్టిన వెంటనే జరిగిన సందర్భం ఇది కాదు.
ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఆకాశంలో వెలిసింది. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి దగ్గరగా 2 సంవత్సరాల కాలం పట్టింది. 2 నెలలు తక్కువ 2 సంవత్సరాల కాలం పట్టిందండి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఒంటిల మీద ప్రయాణం చేసి ఆ నక్షత్రం చూసి అలాగ మొత్తానికి ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారు. ఆయన వయసు ఇప్పుడు 1 నెల 2 నెలలు 3 నెలలు తక్కువ ఎంత? 2 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఆయన ప్రస్తుతం. యేసుక్రీస్తు ప్రభు వయసు ఎంత అప్పుడు? దగ్గరగా 2 సంవత్సరాల వయసు కలిగిన వాడు. కాబట్టి ఆయన ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం రాయబడింది అక్కడ? అత్యానందభరితులై. 10వ వచనం నుంచి చదవండి. అత్యానందభరితులై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేశారట? ఆయన్ని చూడగానే అత్యానందభరితులై, ఎంతో ఆనందం వారికి కలిగింది. ఎందుకంటే దేవుని కుమారుడు, లోక రక్షకుడు అయినటువంటి ఆ బిడ్డను చూడగానే ఎంతో ఆనందం కలిగి దగ్గరగా 2 సంవత్సరాల కాలం నుంచి ప్రయాణం చేసి ఆయన్ని చూడడానికి, ఆయన్ని పూజించడానికి వచ్చారు. ఆయన్ని కళ్ళతో చూసేటప్పటికి చాలా ఆనందం కలిగింది. ఆ జ్ఞానులు కూడా పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని వారి రక్షకుడుగా వారు నమ్మారు కాబట్టి, ఒప్పుకున్నారు కాబట్టి వారు ఏం చేశారు? ఆయనని పూజించి ఆయనకి కానుకలు సమర్పించి వెళ్ళారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ జ్ఞానులు వచ్చి అత్యానందభరితులే ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి ఆ జ్ఞానులు 3 వచ్చారు. జ్ఞానులు 3 రకాలైన కానుకలు తీసుకొచ్చారు. వారు ఆయన్ని చూడగానే అత్యానందభరితులయ్యారు. ఆయన ఎదుట సాగిలపడ్డారు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని పూజించారు. పొట్టెలు విప్పి ఒక జ్ఞాని బంగారం సమర్పించాడు, ఒక జ్ఞాని సాంబ్రాణి సమర్పించాడు, జ్ఞాని బోళము సమర్పించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ జ్ఞానులు కూడా ఆ పుట్టినటువంటి ఆ 2 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి దేవుడిగా, రక్షకుడిగా వారు నమ్మారు, వారు విశ్వసించారు. వారు ఆయన్ని పూజించి ఆయన కానుకలు సమర్పించి వెళ్ళారు. వారు తెచ్చిన కానుకలు కూడా ఏ అర్థం ఇస్తున్నాయో కూడా మనకు తెలుసు. ఒక జ్ఞాని ఏం తీసుకొచ్చాడట? బంగారం తీసుకొచ్చాడు. ఆ బంగారం దేనికి సాదృశ్యంగా ఉంది? ఆ దైవత్వానికి సాదృశ్యంగా ఉంది, రాజరికానికి సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. పుట్టినవాడు దేవుడు, దేవుని కుమారుడు, పుట్టినవాడు దేవుడు అని చెప్పి దేవుడికి కానుకలు ఇచ్చేటప్పుడు బంగారమే కానుకలుగా ఇచ్చేవారు పెద్దవాళ్ళు. అప్పుడులో దేవుడిని మందిరానికి వెళ్ళి దేవుడికి దర్శించుకుని దేవుడిని పూజించి దేవుడికి కానుకలు ఇచ్చేటప్పుడు ఆ కాలంలో చాలా గొప్పవాళ్ళు, ధనవంతులు ఏది ఇచ్చేవారు కానుకగా? బంగారాన్ని కానుకగా ఇచ్చారు. పుట్టినవాడు దేవుడు కాబట్టి, దేవుడని వారు నమ్మారు కాబట్టి ఏం కానుక తెచ్చాడు? ఆ జ్ఞాని బంగారాన్ని తెచ్చాడు. పుట్టినవాడు రాజుగా పుట్టాడు, రాజులకే రాజు అని ఆయన నమ్మాడు. రాజరికానికి గుర్తు. రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ కాలంలో దేన్ని ఇచ్చేవారు? బంగారాన్నే కానుకగా ఇచ్చేవారు గొప్ప వాళ్ళు. కాబట్టి ఆయన రాజు అని ఆ జ్ఞాని నమ్మాడు కాబట్టి, ఆ జ్ఞానులు నమ్మారు కాబట్టి ఏమి ఇవ్వడం జరిగింది? బంగారం ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన పరిశుద్ధుడు అని వారు నమ్మారు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఆయన జీవించిన కాలం అంతా పరిశుద్ధుడిగా ఉంటాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉండి అందరికీ రక్షణ ఇవ్వబోతున్నాడని నమ్మాడు కాబట్టి ఆ జ్ఞాని ఏమి ఇవ్వడం జరిగింది? బంగారం కానుకగా ఇవ్వడం జరిగింది. కాబట్టి బంగారాన్ని కానుక ఇచ్చాడు. ఇంకో జ్ఞాని పెట్టి తెరిచి ఏది కానుక ఇచ్చాడు? సాంబ్రాణిని కానుకగా ఇవ్వడం జరిగింది. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజార్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తోత్రార్హుడు అని ఆ జ్ఞాని నమ్మి దేవుడికి ఆ కాలంలో ధూపం వేసేవారు. ఆ ధూప ద్రవ్యంలో ఈ సాంబ్రాణి అనేది చాలా ముఖ్యమైన మెటీరియల్గా ఉండేది. కాబట్టి దేవుడు కాబట్టి, ఈయన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి, ధూపం వేసి దేవుడిని ఆరాధించే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధూప ద్రవ్యములో గొప్ప సువాసన వెదజల్లే మెటీరియల్ ఏది అంటే సాంబ్రాణి. దానిని తీసుకొచ్చి ఏం చేశాడు?
కానుకగా సమర్పించి వెళ్ళాడు. అంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు అని ఆ సాంబ్రాణి రుజువు చేస్తుంది, లేదంటే సాదృశ్యంగా ఉన్నది. మూడోవాడు ఏం తెరిచాడు? పెట్టి తెరిచి బోళము కానుకగా సమర్పించాడు. బోళము మరణానికి సాదృశ్యంగా ఉంది. బోళము అనే దాన్ని ఆ కాలంలో సమాధులలో శవాలు, చనిపోయినటువంటి వారి సమాధుల్లో ఈ బోళాన్ని వేసేవారు. ఎందుకంటే ఈ బోళము సమాధిలో ఉన్న శవాన్ని కుళ్ళిపోకుండా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు సమాధిలో ఉన్న ఆ యొక్క శవం కుళ్ళిపోకుండా ఉండేలాగా ఈ బోళము ఆ కాలంలో చాలా బాగా వాడేవారు అన్నమాట. ఈ బోళంలో స్వస్థపరిచే గుణం కూడా ఉండేదని ఆ కాలంలో మనుషులు నమ్మేవారు. ఎందుకంటే అది అంత పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి ఆ బోళము ఆయన మరణానికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన అందరి కొరకు మరణించబోతున్నాడు అని ఆ జ్ఞాని నమ్మాడు. కాబట్టి అందరి కొరకు మరణించి అందరికీ రక్షణ ఇవ్వబోతున్నాడని ఆ జ్ఞాని నమ్మి విశ్వసించి అందరి కొరకు నువ్వు మరణించబోతున్నావు అని చెప్పి ఆయనకు ఏమిచ్చాడు? బోళమును, ఆయన మరణానికి సాదృశ్యంగా ఉన్న బోళాన్ని ఆయనకు కానుకగా సమర్పించి ఆయనను పూజించి తిరిగి అక్కడి నుంచి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆ తర్వాత ఆ జ్ఞానులకు దేవుడు దర్శనంలో చెప్పాడు, మీరు హేరోది దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో మీరు చెప్పొద్దు, ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి ఇంకో రూట్లో అని చెప్పడంతో ఆ ఇంకో రూట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకో రూట్లో వెళ్ళిపోయిన తర్వాత ఎంతకాలం చూసినా రారా ఇంకా ఈ జ్ఞానులు. ఆ తర్వాత ఆ జ్ఞానులు అతనిని మోసం చేశారు అని అతడు తెలుసుకుని ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో ఆయన అడ్రస్ ఏంటో చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన్ని ఎక్కడ పట్టుకోవాలి, ఎవరని నమ్మాలి, ఎంత బోల్డ్ మంది ఉన్నారు చిన్నపిల్లలు, ఎవరని నమ్మాలి, ఎవరని తెలుసుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన ఎవరో తెలియక, నాకు కాంపిటీషన్గా పుట్టినవాడు భూమి మీద ఉండకూడదు, నాకు బదులుగా మహారాజు అవ్వేవాడు పుట్టాడంట, ఆ పుట్టినోడు భూమి మీద ఉండకూడదు, చంపేయాలని చెప్పి. అయితే ఆయన ఎవరో కరెక్ట్గా తెలియదు కాబట్టి 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లల్ని, మగపిల్లలందరినీ మొత్తం దేశం అంతటా 2 సంవత్సరాల లోపు వయసున్న మగపిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞాపించడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి దగ్గరికి ఎంతకాలం పట్టింది? 2 సంవత్సరాల కాలం పట్టింది. కాబట్టి 2 సంవత్సరాల లోపు వయసు ఉన్న బిడ్డని ఏం చేయండి? మగపిల్లల్ని మొత్తం అందరినీ చంపేయండి అన్నాడు. ఎందుకంటే రాజు అన్నారు కాబట్టి నాకు విరోధంగా ఈ రాజు ఉండడానికి వీలు లేదు అనుకుని చంపేశారు. అది కూడా ప్రవచనమే. రామాలో అంగలార్పు వినబడుతుంది. యాకోబు సంతతి వారు అందరూ వాళ్ళ బిడ్డలను కోల్పోయి ఏడుస్తారని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేరినట్లుగా మహారాజు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేశాడు. మరి అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఆ చంపేసినప్పుడు ఈ బిడ్డ దొరికితే ఈయన కూడా చంపేసింది కదా, కానీ దొరకలేదు ఆ దేశంలో. ఎందుకు దొరకలేదు? ఆయన అక్కడ లేడు. ఎలా లేడు? ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిపోమని ఎవరు చెప్పారు? ఆ తర్వాత లేఖనాలు చదివితే మనకు ఉంటుంది, నువ్వు హేరోదు మహారాజు ఈ పుట్టిన బిడ్డని, ఈ 2 సంవత్సరాల లోపు వయసున్న ఈ బిడ్డని చంపేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇతడు ఎవరో తెలియదు కాబట్టి మొత్తం అందరినీ, బిడ్డలందరినీ చంపేయడానికి అతడు సిద్ధపడుతున్నాడు. కాబట్టి నువ్వు నీ భార్యను తీసుకుని, ఈ బిడ్డను తీసుకుని వెంటనే ఎక్కడికి వెళ్ళిపో, మొత్తం ఈ దేశాన్నే వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి, నేను మళ్ళా నీవు తిరిగి రావాలని ఎప్పుడైతే చెప్తానో అప్పుడే నువ్వు తిరిగి వద్ది, కానీ అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండి బిడ్డను తీసుకుని వెళ్ళిపో అంటే వెంటనే దుకాణం సర్దేసి రాత్రికి రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? భార్యను తీసుకుని బిడ్డను తీసుకుని యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు వెళ్ళిపోయాడు. నజరేతు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నారు. అందుకనే ఆయన ఇక్కడ లేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అని చంపడం హేరోదు మహారాజుకి సాధ్యము కాలేదు. పాపం అన్యాయంగా బోల్డ్ మంది పిల్లలు, 2 సంవత్సరాల లోపు పిల్లలు చాలామందిని చంపేశాడు, కానీ అసలైన వాడు చావలేదు. ఇంతకీ వాళ్ళందరినీ చంపేసి గొడవలేదు, అయిపోయింది, ఇందులో ఎవడో కూడా ఉంటాడు కదా అని అనుకున్నాడు. కానీ ఆయనకి తెలియదు అందులో లేడు. ఆయన అందులో చంపిన వారిలో లేడు అన్న సంగతి ఆ హేరోదు మహారాజుకి తెలియదు. ఆ తర్వాత మళ్ళా దేవుడు దర్శనమిచ్చి, మళ్ళా నిన్ను చంపాలనుకున్న మహారాజు అవుట్ అయిపోయాడు, కాబట్టి ఇంకా నిన్ను చంపే ఆలోచన ఇప్పుడున్న రాజుకి లేదు, కాబట్టి నువ్వు తిరిగి వచ్చేయి అని చెప్పి మళ్ళీ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ బయలుదేరి ఎక్కడికి వచ్చారు? ఈ దేశం రావడం జరిగింది. ఆ తర్వాత వారి సొంత ఊరైన నజరేతు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ నజరేతు వాడు అని ఆయన పిలువబడతాడని రాయబడిన ప్రవచనం నెరవేర్పు ప్రకారంగా
ఆయన ఎక్కడ పెరిగాడు 30 సంవత్సరాల వరకు? ఎక్కడండి? ఆయన చనిపోయే వరకు నజరేతులోనే పెరిగాడు. బెత్లెహేములో పుట్టాడు, తర్వాత ఎక్కడ? నజరేతులోనే పెరిగాడు. ఈ విధంగా మరి ఆయన నజరేతులో పెరిగి ఏటేటా పండగలు ఆచరించడానికి యెరూషలేము రావడం జరిగింది. తర్వాత ఆయన మరణించవలసిన సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎక్కడ మరణించాడు? యెరూషలేములో ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత 3వ దినాన ఆయన పునరుత్థానుడు అవ్వడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ లోపల మధ్యలో 8వ దినాన ఆయన్ని సున్నతి చేయించడం మనకు తెలుసు. ఇంకన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఈవేళ క్రిస్మస్ అవ్వదని చెప్పి నేను వెళ్ళిపోయాను కదండి. అవుతుందా? అవదు. అసలు ఈవేళ క్రిస్మస్ ఇంట్లో గుమ్మలు ఉంటాయి. ఉన్నాయా? మనేం లేవా? ఇక్కడ ఎడతాం అనుకున్నారా? ఇక్కడ ఏం లేవు. పాస్టర్ గారు ఎడతారు గుమ్మలాడించే బిర్యానీ అనుకున్నారా? ఇక్కడ ఇంత కేక్ ముక్క ఇచ్చి పంపించేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధంగా 8వ రోజున ఆయన్ని దేవాలయానికి తీసుకెళ్లారు, సున్నతి చేయించారు, యేసు అని పేరు పెట్టమన్నారు. కాబట్టి యేసు అని పేరు పెట్టడం జరిగింది. సిమియోను కూడా ఆయన దేవుడిగా నమ్మి ఆయన స్తుతించాడు. అన్నా అనే ప్రవక్తని అక్కడ ఉంది, ఆమె కూడా ఆయన దేవుడిగా నమ్మి ఆయన పూజించింది. ఈ గొర్రెల కాపర్లు ఈ లోపల మొత్తం దేశం అంతా ప్రచారం చేసేస్తున్నారు. అలాగే అన్నా కూడా దేవాలయానికి వచ్చిన వారు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం జరిగింది. ఆ విధంగా అలాగా ఆయన గురించి ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన యెరూషలేము వచ్చినప్పుడల్లా చిన్న వయసులో నుంచి ఆయన సమాజ మందిరంలో బోధించినప్పుడు ఈయన ఎంత గొప్పవాడు అని అందరూ ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. 30 సంవత్సరాల వరకు ఆయన తల్లి తండ్రుల దగ్గరే ఉన్నాడు. 30 సంవత్సరాల వరకు ఆయన ఏ విధంగానూ ఏది దేవుడు అప్పగించిన సేవ చేయాలి. 30 సంవత్సరాల వరకు ఆయన కుటుంబ భారాన్ని మోసాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత దేవుని చిత్త ప్రకారంగా ఎక్కడికి వచ్చాడు? పరిచర్య నిమిత్తం దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆయన పూర్తిగా వచ్చేసాడు. ఆ తర్వాత ఆయన బాప్తిసం తీసుకోవడం జరిగింది. 33.5 సంవత్సరాల పాటు దేవుని సేవ, దేవుని రాజ్య సువార్త ప్రకటించడం, అనేకులకి స్వస్థతలు ఇవ్వడం, అనేకులకు విడుదల ఇవ్వడం, అనేకులకి దేవుని రక్షణ గురించి ప్రకటించడం, దేవుని రాజ్యం గురించి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోవలసిన దినాలు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములో భూలోకంలో ఉన్న మనుషులందరి పాపముల కొరకు ఆయన చనిపోయి ఆయన మరణించి 3వ దినాన్ని ఆయన తిరిగి లేచి ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి పరలోకంలో తండ్రి అయిన దేవుడి దగ్గర మనకి బదులుగా మన పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రస్తుతం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఆ విధంగా ఆ రక్షకుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడం, ఆయన జన్మించడం, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం, ఈ యుగాంతం వరకు ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే ఆయన దేవుడు అని గుర్తిస్తారో, ఎవరైతే రక్షకుడు అని గుర్తిస్తారో, ఎవరైతే ఆయన పొందిన మరణం వల్లే, ఆయన కార్చిన రక్తం వల్లే నా పాపముల నుండి నేను విడుదల పొందుకుని నేను పొందవలసిన మరణాన్ని పొందకుండా రక్షించబడుతున్నాను, ఆయన నమ్ముకుంటేనే పరలోకం, ఆయన నమ్ముకుంటేనే నిత్య జీవం అని ఏ భేదము లేకుండా ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, వారు ఎవరైనా సరే, ఏ యుగం వారైనా సరే వారు రక్షించబడతారు. వారు దేవుడి నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. వారు పరలోకానికి చేరతారు. ఎందుకంటే ఆయన్ని నమ్ముకోవడం వల్ల, ఆయన మార్గంలో చివరి వరకు నడవడం వల్ల వారు ఏమవుతున్నారు? పాపముల నుండి విమోచించబడి పరిశుద్ధులుగా జీవించి పరలోకానికి చేరి నిత్య జీవాన్ని పొందుకుని దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకుంటారు. ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారానూ రక్షణ ఎవరికీ దొరకదు. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకంలో ఉన్న దేవుడి దగ్గరికి చేరుకోలేరు. ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే విమోచకుడు. కాబట్టి ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారు రక్షించబడతారు. ఎవరైతే నమ్మరో వారు శిక్షించబడతారు అని రాయబడిన లేఖనాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ నెరవేరుతాయి అన్నమాట. కాబట్టి ఈ రక్షణ సువార్త మనం విన్నప్పుడు మనము కూడా జ్ఞానుల్లాగా, గొర్రెల కాపరులాగా, సిమియోనులాగా, అన్నాలాగా, వాళ్ళందరిలాగా మనం కూడా జ్ఞానుల్లాగా మనం అందరం కూడా ఏం చేసాం? విశ్వాసం ఉంచాం, నమ్మాము, ఆయనే రక్షకుడు అని గుర్తించాము, ఆయన హృదయంలో దేవుడిగా ప్రతిష్ఠించుకున్నాం, ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. కాబట్టి చివరికి ఆయన ఇచ్చే రక్షణకు మనం ఏమవుతున్నాం? వారసులము అవుతున్నాము. ఆయన ఇచ్చే నిత్య జీవానికి మనం పాత్రులము
అవుతున్నాం. అంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన ఆ దేవాదేవుణ్ణి మనం స్తుతిద్దాం. క్రిస్మస్ దినాన్న హృదయపూర్వకంగా ఆరాధిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ క్రిస్మస్ మహాపర్వదినాన్ని, క్రిస్మస్ సందేశాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించుటకు మాకు సహాయించే, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి వర్ధిల్లుటకు సహాయించే, విన్న వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము ఫలించడానికి సహాయించే. అయ్యా, నిజరక్షకుడుగా, లోకరక్షకుడుగా, లోక విమోచకుడుగా, అయ్యా ఇదిగో నాయన ఈ లోకానికి వచ్చి నీవు దేవా తండ్రి నాయన భూమి మీద పరిశుద్ధుడిగా పుట్టి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధమైన మరణాన్ని పొంది భూలోకంలో ఉన్న మనుషులందరికీ రక్షణ అనుగ్రహించావు తండ్రి. నీకు వందనాలు. ఒక్కసారే మనుషులందరి కొరకు అర్పించబడి, సజీవ యాగంగా నువ్వు అర్పించబడి నాయన మనుషులందరికీ విమోచన క్రయధనంగా నీ రక్తాన్ని కార్చావు నాయన. నీకు వందనం. ఎవరైతే ప్రభువా నాయన నీ యందు విశ్వాసం ఉంచుతారు, ఎవరైతే నీ యందు నమ్మకం ఉంచుతారు, ఎవరైతే నిన్ను దేవుడు అని గుర్తిస్తారు, ఎవరైతే నిన్ను రక్షకుడని ఒప్పుకుంటారో వారు ధన్యులు. వారు రక్షించబడిన వారై పరలోకానికి చేరి నువ్వు అనుగ్రహించే మహిమను పొందుకుని నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. ప్రభువా నీకు వందనాలు. ఆ కృపలో మమ్మల్ని నిలబెట్టినందుకు, ఆ కృపలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు, ఆ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. చివరి వరకు నమ్మకంగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, నీ ఆజ్ఞానుసారంగా జీవించి మేము పరలోకం చేరుకుని నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మాకు అందరికీ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.